ఏజెన్సీలో కూటమిని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా అరకులోయ టీడీపీలో టికెట్ చిచ్చు రాసుకుంది. పొత్తులో భాగంగా అరకులోయ సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో అలకబూనిన టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర తిరుగుబావుట ఎగురవేశారు. ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్లోని ఇంటికి పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ ఆయన్ను నమ్మొద్దని కేడర్ చెబుతుందన్నారు దొన్ను దొర. ఇప్పటికే రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు పాడేరు ఇన్ఛార్జ్ ఈశ్వరి ప్రకటన చేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి అనౌన్స్మెంట్ జరిగితే దాన్ని ఒక మిత్ర ధర్మంగా పాటించి అనౌన్స్మెంట్ జరిగినటువంటి సీట్ని వాటి జోలికి వెళ్ళకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా లాక్కోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితిలో మా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు చాలా మనోవేదనకి గురి అయ్యారు. నాకు హైదరాబాద్లో పిలిచి బుజ్జగింపులో భాగంగా నీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు ఆదుకుంటాం, పార్టీ పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. కానీ నాకు ఇచ్చినటువంటి హామీలు అనేక మందికి ఇచ్చి ఉన్నారు. దాన్ని నేను ఎట్లా నమ్మాలి? నేను నమ్మడం కాదు, నా కార్యకర్తలందరి అభిప్రాయం తీసుకున్నాం. ఏం చేద్దాం? అధిష్టానం అయితే ఈ హామీ ఇచ్చింది, మీరు నమ్ముతున్నారా? ముందుకెళ్దాము అంటే ఏ ఒక్క కార్యకర్త కూడాను దీన్ని మేము నమ్మడానికి వీల్లేదు. చేతికి ఇచ్చిన టికెట్ జారిపోయినప్పుడు 4 గోడల మధ్య ఇచ్చినటువంటి హామీకి నమ్మడానికి వీల్లేదని మా కార్యకర్తలు, నాయకులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మా కార్యకర్తలు చెప్పినట్టు నడవాలి. కాబట్టి దీని మీద నాకు విశ్వసనీయత లేదు.